ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 22వ తేదీ 11వ నెల 25వ సంవత్సరములో అందిన ఆహారంలో తిరుగా అదేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన పరిశుద్ధమైన నామమును ధ్యానం చేసుకోవడానికి ప్రభువారు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈ దినము సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఓ మంచి మాట దేవదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని యొక్క ప్రేరణ ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. ఇక్కడ వృద్ధి చేసుకోవడం, సంపాదించుకోవడం, డెవలప్మెంట్ అండ్ అక్యూర్డ్, పొందుకోవడం, సంపాదించుకోవడం. మానవులు ప్రతి విషయంలో ఈ లోకంలో డెవలప్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. ఏం డెవలప్ చేసుకోవాలా, ఏం సంపాదించాలా. అనేక మందితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవాలా, అనేక కార్యకలాపాలు చేయాలా, అనేక విషయాల్లో కష్టపడి సంపాదించుకోవాలా, వృద్ధి చేసుకోవాలా. ఉన్నదాంతో తృప్తి పడకూడదు. ఈరోజు పరిస్థితులు ఏంటంటే, ఒకప్పుడు 1,00,000 రూపాయలు కొంచెం లక్ష్యం మించుంటే లక్షాధికారి అనేవాళ్ళు. ఇప్పుడు కోటీశ్వరుడు అని అన్నా కూడా లెక్కలేదు. ఒక్కొక్కరికి 1,000 కోట్ల రూపాయలు ఉంటా ఉన్నాయి. వాళ్ళు ఇంకా సంపాదించుకోవాలా. సంపాదన మీదనే మనసు, ఇంకా వేరే దాని మీద మనసే లేదు. సంపాదించుకోవాలనే, వృద్ధి చేసుకోవాలనే, డెవలప్ చేయాలనే. 1 కోటి ఉంటే 2 కోట్లు, 2 కోట్లు 3 కోట్లు, 3 కోట్లు 4 కోట్లు, 4 కోట్లు 6 కోట్లు, 6 కోట్లు 12 కోట్లు, ఈ విధంగా డబల్ త్రిబుల్గా వృద్ధి చేసుకోవడం, సంపాదించుకోవడం, వాటి కోసం వెంపర్లాడుతూ ఉన్నారు మానవుడు. కానీ అవి ఏమన్నా మనతో వస్తాయా? ఒక్కటి కూడా రాదు. ఏం తీసుకొని బావును. కానీ నువ్వు తీసుకోబోయే వాటి గురించి ఇదేనో బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. సొలొమోన్ మహారాజు గారు, పరమజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారు ఈ సామెతల గ్రంథాన్ని రచించారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వినండి ప్రియులారా, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడట. పాండిత్యం వృద్ధి చేసుకోవాలా. ఎవరైతే జ్ఞానవంతుడిగా ఉంటాడో వాడు వినడం నేర్చుకుంటాడు ఎక్కువగా. వాడు చెప్పేది ఏందిలే, నేనేది ఏందిలే. ఇది మూర్ఖ చిత్తుని యొక్క చిత్తం. అది ఎవరు చెప్పినా వినడం నేర్చుకున్న వాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడట. అవునండి. ఒక విషయ అవగాహన, ఒక విషయాన్ని వినడం ద్వారానే మనం అభివృద్ధి చేసుకోగలం. పండితుడు, పామరుడు. ఈ పండితుడు ఊరకనే పండితుడు అనరాయన్ని. ఆయన అనేక మంది చెప్పగా విని పాండిత్యాన్ని డెవలప్ చేసుకుంటాడు. కాబట్టి ఆయన పండితుడు అయినాడు. కొందరు వక్తలు ఉంటారు, కొందరు పాండిత్యం గలవారు ఉంటారు. వారు మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉంటుంది. లోక సంబంధమైన వారి గురించి నేను చెప్తున్నా, వినబుద్ధి వస్తుంది కదా. అయితే దానికంటే మించింది దేవుని వాక్యం అండి. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడడం లేదు. ఏముందలే కానీ రోజు వినే వాక్యమే కదా. కాదు 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 కాదు
నువ్వు విన్నావా? పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటావు, పండితుడు అవుతావు. దేవుని వాక్యాన్ని విన్నవాడు పండితుడు అవుతాడండి. ఈ దేవుని వాక్యంలో లేని జ్ఞానము మరి దేవునిలో లేదు. చాలామంది మాట్లాడడానికి తొందరపడతాడు, వినడానికి ముందుకు రారు, వెనకబడతారు. వాళ్ళు మూర్ఖులు. ఎవరైతే వినడానికి తొందరపడి మాట్లాడడానికి ఆలస్యం చేస్తాడో, మాట్లాడకుండానే వినడం ద్వారా అసలు కొందరు వాదనలు ఎందుకు వస్తాయంటే, ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని మనం వినాలి కదా. ముందు వింటే ఆ తదుపరి నీకు వచ్చే అనుమానాలు అడుగు, లేకపోతే వాటి గురించి అవగాహన లేకపోతే ఆ వ్యక్తిని అడిగి తెలుసుకో. కాబట్టి వినడం నేర్చుకోవాలి. వినరు, మధ్యలోనే కౌంటర్ వేస్తారు. అసలు ఆ వ్యక్తి చెప్పే విషయంలో ఉండే భావన సంపూర్ణంగా అర్థం కావాలంటే లాస్ట్ వరకు వినాలి కదా. వినువాడు పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. వినడమే కాదండి, వినడం వేరు, ఆలకించడం వేరు. ఏంటి వినడానికి ఆలకించడానికి తేడా? వినడం అన్నా ఆలకించడం అన్న ఒకటే కదా? నోనో. అవగాహనతో వినేదాన్ని ఆలకించడం అంటారు. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. వివేకం గలవాడట ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడట. కావున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడండి, ఆలకించడానికి వేగిరపడండి. దేవుని వాక్యంలో మధురమైన విషయాలు, జుంటెత్తైన దారాల కన్నా తీయనైనది, క్రొవ్వు మెదడు తింటున్నట్లుగా ఉంది నాన్న అంటాడు దావీదయ్య. కావున ప్రియులరా, అంతా వివేకము కలిగిన దేవుని వాక్యం, జ్ఞానమిచ్చే దేవుని వాక్యం, పాండిత్యం ఇచ్చే దేవుని వాక్యం, నీతి సూత్రాలను బోధించే దేవుని వాక్యాన్ని విని ఆలకించి వృద్ధి చేసుకొని సంపాదించుకుందాము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వినగల చెవులను దయచేయమని, అవగాహన చేసుకునే మనస్సును అనుగ్రహించమని, వారిని నాయనా వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. పాండిత్యం గలవారిగాను ప్రభువా నీతి సూత్రములు సంపాదించుకునేవారిగాను వారిని అభివృద్ధి చేయమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.